హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చెప్పబోతున్నాము. ఇది చాలా బక్కగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ బ్లౌజ్ కటింగ్ అండి. ఓకేనా? మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పబోతున్నా. ముందుగా ఈ విధంగా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండేటట్లు వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా వేసుకోండి. వేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ని ఈ విధంగా లాగి పట్టుకొని మెజర్మెంట్ తీసేసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు మనము లైనింగ్ మీద ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసేసుకోండి. ఓకేనా? గీసుకున్నాక ఓపెన్ సైడ్, అటు సైడ్ ఓపెన్ సైడ్ అని చెప్పాను కదా, బ్యాక్ ఓపెన్ అని, అటు సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి మనం అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఈక్వల్గా ఎంతవరకు ఉంటే అంతవరకు మనం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మనం తీసుకున్నాం కదా, ఆ పొడవుని ఇక్కడ మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ పొడవు అనేది 14 వచ్చిందండి, 14. ఆ 14ని ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఖర్చు ఉంది కదా, 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి అక్కడ నుండి 14 అనేది మార్క్ చేసుకున్నా. మార్క్ చేసుకుని పైన మళ్ళీ ఖర్చు కోసం అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాక అక్కడ స్కేల్ సాయంతో గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మొదట చూసుకుందాం. నడుము లూజ్ని ఏ విధంగా కొలుసుకోవాలంటే, ఇప్పుడు మనకి కాజా పట్టీ ఉంటుందా, కాజా పట్టీది ఒక 1/2 ఇంచ్ లోపలికి మలిచేసి ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుండి నెమ్మదిగా టేప్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ హుక్స్ పట్టీ ఉంటుంది కదా, అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్నాక అందులో ఎంత ఉంటుందో దాన్ని 4 భాగాలు చేయండి. అంటే ఇందులో నాకు నడుము లూజ్ అనేది 26 వచ్చింది. ఈ 26ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే 26ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే 13 వస్తుంది. 13లో మళ్ళీ హాఫ్ చేస్తే 6.5 వస్తుంది నడుము లూజ్ అనేది. ఆ 6.5ని ఇక్కడ మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ మనకి టక్స్ కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజు 26 తీసుకున్నాం కదా, దాన్ని బట్టి మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది. ఈ నడుము లూజ్కి మనం +4 కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అంటే 26 నడుము లూజ్ ఉంది కదా, దానికి +4 అంటే 30 అవుతుంది. 30ని మళ్ళీ హాఫ్ చేస్తే 15 వస్తుంది. 15లో మళ్ళీ హాఫ్ 7.5 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా 7.5ని ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక మనం పెట్టుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. ఓకేనా? కుట్టు కోసం తర్వాత ఖర్చు కోసం పెట్టుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలుపుకున్నాక ఇప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి టోటల్గా 5 తీసుకుందాం. ఎందుకంటే ఇది 26 బ్లౌజ్ కటింగ్ కాబట్టి, అంటే చిన్న సైజు బ్లౌజ్ కటింగ్. 30 లోపల ఉండేవన్నీ చిన్న సైజు బ్లౌజ్ కటింగ్లు. సో అందుకు నేను 5 పెట్టుకున్నాను, నెక్ షోల్డర్ కలిపి. అదే మార్కింగ్ని కొంచెం కిందకు కూడా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. గీసుకొని అక్కడి నుండి పైన షోల్డర్ దగ్గర నుండి కిందకి ఆర్మ్ లూజ్ అనేది 6 పెట్టేసుకోండి. 6 పెట్టుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుని బాక్స్ పెట్టేసుకోండి. బాక్స్ పెట్టుకొని ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి 1.5 సరిపోతుంది. నార్మల్గా అయితే మనం 30 పైన ఉండే వాళ్ళకి 1.5 పెట్టుకుంటాం. సో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకున్నాను. 26 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకొని ఈ విధంగా కర్వ్ స్క్వేర్తో చంక రౌండ్ అనేది గీసేసుకున్నాను. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మనం నెక్ కోసం 2 పెట్టుకుందాం. 2 పెట్టుకొని ఇప్పుడు నెక్ డౌన్ చూసుకోవాలంటే మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకొని అక్కడ నడుము ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నాకు నడుము అనేది 5 ఉంది. కింద ఉన్న ఖర్చును వదిలేసి 5 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని మన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు పైన 2 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద 2.5 పెట్టుకోవాలి. అప్పుడు మీకు నెక్ అనేది రౌండ్ అనేది చాలా బాగుంటుంది. ఏ డిజైన్ పెట్టుకున్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే. ఓకేనా? ఇప్పుడు దాన్ని బాక్స్గా పెట్టేసుకోవాలి. పైన 2 పెట్టాను, కింద 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో మీరు ఏ నెక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు మనం గీసుకున్న బాక్స్లో. నేను ఇప్పుడు ఇక్కడైతే నేను జస్ట్ చిన్న రౌండ్ యూ షేప్ పెట్టుకుంటున్నానండి. ఓకేనా? ఫ్రంట్ మాత్రం క్యూన్ నెక్ ఇస్తున్నానండి, బ్యాక్ మాత్రం యూ షేప్ పెట్టాను. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనకి
బ్యాక్ టక్స్ కావాలి. ఇప్పుడు నెక్ డౌన్ కావాలంటే చూసుకోవచ్చు 8 వస్తుంది మనకి. 8, 8.5 ఆ విధంగా ఉంటుంది అంతే. ఓకేనా. ఇప్పుడు మనకి షోల్డర్కి మిడిల్ నుండి ఈ విధంగా చూసుకొని బ్యాక్ టక్స్ కోసం మార్క్ చేసుకోండి. అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి కింద నుండి పైకి 4.5 మార్క్ చేసేసుకోండి బ్యాక్ టక్స్ కోసం. ఓకేనా. మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా స్కేల్తో లైన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చెప్పాను కదా ఇక్కడ వరకు ఎవరికైనా ఏదైనా డౌట్లు కానీ ఏమైనా పాయింట్స్ కానీ అర్థం కాకపోతే ఒక చిన్న కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ సైడ్ కదా ఇది. ఇప్పుడు ఫ్రంట్ మనకి క్లోజ్ ఉండాలి. సో క్లోజ్ ఉండే వైపు మన వైపు వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ దాని మీద వేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ అండి. ఓకేనా. ఇప్పుడు యాస్టీజ్గా ముందు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకుందాం. మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నేను తీసేసి మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలి కదా. మనం బ్యాక్ పార్ట్ ఎంత చంక్ డౌన్ తీసుకున్నా అంతే సేమ్ తీసుకొని ఇప్పుడు బాక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి లోతు. ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా. సో ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే మనకి సరిపోతుంది, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. తీసుకొని ఇప్పుడు అక్కడ కర్వ్ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకుందామా. ఫ్రంట్ నేను క్యూన్ నెక్ వస్తుందని చెప్పాను కదా. సో క్యూన్ నెక్ కోసం మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది 5.5 మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. 5.5 మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 ఉండేటట్లు చేసుకోండి. దీంట్లో కూడా ఫ్రంట్ను కూడా 2.5 పెట్టుకొని ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోండి. బాక్స్ పెట్టుకొని ఇప్పుడు మన కర్వ్ స్కేల్ ఉంటుంది కదా. కర్వ్ స్కేల్తో ఇప్పుడు మనం నెక్ డిజైన్ అనేది ఏ విధంగా గీయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని మనం కర్వ్ స్కేల్ని నీట్గా ఈ విధంగా పెట్టుకొని అక్కడ మనం నెక్ డిజైన్ అనేది గీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా గీసుకొని మనం కింద పెట్టుకున్నాం కదా గీత 5.5, ఆ గీతకు టచ్ అయ్యేటట్లు ఈ విధంగా స్కేల్ని పెట్టేసుకోవాలి. కర్వ్ స్కేల్ని పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్యూ నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ చూద్దాం. స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5 పెట్టుకోవాలి. ఈ విధంగా 2.5 పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి. అంటే టోటల్ 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా పైకి కప్పు పొడవు అనేది పైకి 4 పెట్టుకోవాలి. 4 పెట్టుకొని ఇప్పుడు ఆ 3 డాట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి స్కేల్ సహాయంతో. ఓకేనా. ఈ విధంగా 3 డాట్స్ని కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్తో మనం ఇందాక మనం పెట్టుకున్నాం కదా బాక్స్ చంక డౌన్ కోసం, ఆ బాక్స్కి మధ్యలో నుండి ఈ విధంగా మనం కర్వ్ స్కేల్తో మనం షేప్ అనేది ఇచ్చేయాలి. ఈ కర్వ్ స్కేల్ ఉండడం వల్ల నెక్కులు కానీ బ్లౌజులు కానీ చాలా బాగా గీసుకోవచ్చండి, నెక్ డిజైన్స్ అవన్నీ. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కుట్టాక మనకి 1 ఇంచ్ తగ్గుతుంది కదా. సో అందుకు ఇప్పుడు ఇటు సైడ్ మనం నడుం సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. చంక దగ్గర ఒక 1/2 ఇంచు, ఇక్కడ నడుం దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా కటింగ్ చేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ ఉంది. ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి.
ఇప్పుడు పెట్టుకున్నాం కదా మార్కింగ్స్ డాట్స్ కోసం అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. దానివల్ల మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా. నేను ఆ ప్రిన్స్ కట్ అనేది కట్ చేయలేదండి, లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక కట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు ఖర్చు కోసం గీసేసుకోండి. గీసుకున్నాక హ్యాండ్ పొడవు అనేది 8.5 పెట్టేసుకోండి. టోటల్ ఖర్చులతో పాటు 8.5 పెట్టుకోండి. 8.5 పెట్టుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. గీసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 పెట్టుకుంటే సరిపోద్ది. 30 లోపల ఉండే వాళ్ళకి 3 పెట్టుకోండి, 30 పైన ఉండే వాళ్ళకి 3.5 పెట్టుకుంటే సరిపోద్ది మనకి హ్యాండ్ డౌన్ అనేది సారీ. తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఒక 1 ఇంచ్ పెట్టుకొని, ఓకేనా. ఇక్కడ చంక డౌన్ అనేది చంక దగ్గర లూజ్ అనేది మనకి 6.5 అలా పెట్టేసుకోండి. 6.5 తీసుకోండి. తీసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ అనేది 4.5 పెట్టేసుకోండి. పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఖర్చు పెట్టేసుకోండి పైన కింద. ఓకేనా. పెట్టుకొని ఇప్పుడు ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్స్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. షేప్ అనేది ఇచ్చేసేయండి, హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసాక ఇప్పుడు పెట్టుకున్న 8.5 ఉంది కదా, అక్కడ నుండి మళ్ళీ పైకి ఒక 2 తీసుకోండి. పఫ్ హ్యాండ్ అండి, అందుకు ఎక్స్ట్రా 2 పెట్టుకొని మళ్ళీ దానికి స్ట్రైట్గా 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకొని అక్కడ బాక్స్లో పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చేయాలి. హ్యాండ్ డౌన్ ఈ విధంగా తీసుకొని మెల్లిగా మళ్ళీ మన ముందు కలుపుకున్న హ్యాండ్ డౌన్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా 8.5 హ్యాండ్ పొడవు అనేది, అక్కడ చిన్న కట్ పెట్టేసుకోవాలి. అక్కడ కట్ పెట్టుకోవడం వల్ల మనకు అక్కడ వరకు కుచ్చుళ్ళు వస్తాయని తెలుస్తుంది. ఓకేనా. కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. ఇది అండి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా. తప్పకుండా క్లారిటీ చేస్తాను. ఇది ఈరోజు కటింగ్ అనేది, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇంతేనండి. ఓకేనా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.